ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో చారిత్రాత్మక అడుగుగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాల్ స్టీల్ ఇండియా పరిశ్రమ ఏర్పాటుకు ఈ నెల 23న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేయనున్నారు. కేంద్ర మంత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొనే ఈ వేడుకతో 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్ అందుబాటులోకి రానుంది. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు విశాఖ ఆర్థిక మండలి కీలక పారిశ్రామిక హబ్గా మారనుంది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిలో మరో చారిత్రాత్మక అడుగు పడుతోంది. ఉక్కు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ ఆర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా సంస్థ 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రాష్ట్రంలో గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పడానికి సిద్దమైంది. దీనికి ఈ నెల 23న అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో కేంద్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేయనున్నారు. 1,35,964 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. 5,465 ఎకరాల్లో మొత్తం 2 దశల్లో ఈ ప్రాజెక్టు సాకారం కానుంది. మొదటి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నులు, రెండవ దశలో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు ఉత్పత్తి చేయనుంది. అదనంగా 316 ఎకరాల్లో క్యాప్టివ్ పోర్టును కూడా ఏఎంఎన్ఎస్ ఇండియా ఏర్పాటు చేయనుంది. దీనికోసం ప్రత్యేకంగా 11,198 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో మరో 6,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఏఎంఎస్ఎం ఇండియా ప్లాంట్ ఏర్పాటుతో విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిశ్రమల హబ్గా రూపుదిద్దుకోనుంది. గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా దేశంలో భారీగా పెరిగిన ఉక్కు మార్కెట్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఏఎంఎన్ఎస్ ఇండియాకు లభించనుంది. ఈ ప్రాజెక్టు త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది. స్టీల్ ప్లాంట్ను NH16తో కలిపేలా 4 లేన్ల రహదారి విస్తరణ పనులు చేపట్టింది. కనెక్టివిటీ పెంచడంతో పాటు పరిశ్రమకు అవసరమయ్యే నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు శరవేగంగా కల్పిస్తోంది. సోమవారం జరిగే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అలాగే కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రి హెచ్డి కుమారస్వామి, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. ఇంకా ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రులు అనిత, టీజీ భరత్, ఎంపీ సీఎం రమేష్ విశిష్ట అతిథులుగా హాజరవుతారు. ఆర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, ఏఎంఎన్ఎస్ ఇండియా చైర్మన్ ఆదిత్య మిట్టల్ భూమి పూజలో పాల్గొంటారు. సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి నేరుగా నక్కపల్లి మండలం రాజయ్యపేటకు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. మధ్యాహ్నం 3:40 నిమిషాలకు ఎక్స్పీరియన్స్ జోన్ సందర్శించి ఏఎంఎన్ఎస్ ఇండియా స్టీల్ ప్లాంట్ మోడల్ను పరిశీలిస్తారు. అనంతరం కేంద్ర మంత్రులతో కలిసి శంకుస్థాపన ఫలకం ఆవిష్కరిస్తారు. అలాగే అవగాహన ఒప్పందాల కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అమరావతికి తిరుగు ప్రయాణమవుతారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో పశు పోషకులకు ఊరటనిస్తూ డైరీ, గొర్రెలు, మేకల ఫారాలకు అభివృద్ధి ఛార్జీల నుంచి ప్రభుత్వం పూర్తి మినహాయింపునిచ్చిందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. భవన అనుమతి రుసుములను కూడా గ్రామ పంచాయతీ రేట్లకే సమానం చేసినట్లు తెలిపారు. గత జూన్ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చిన్న రైతులకు ఆర్థిక భారం తగ్గి స్వయం ఉపాధి మెరుగుపడుతుందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేస్తూ పశు పోషకులు, చిన్న రైతులకు పెద్ద ఎత్తున ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. పురపాలక, పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన జీవో ప్రకారం రాష్ట్రంలోని పట్టణ, స్థానిక సంస్థలు, పట్టణ అభివృద్ధి సంస్థల పరిధిలో డైరీ ఫారాలు, గొర్రెలు, మేకల పెంపకం కేంద్రాలు, పందుల పెంపకం యూనిట్లు, ఇతర పశుసంవర్ధక ఫారాలకు బెటర్మెంట్ ఛార్జీలు, డెవలప్మెంట్ ఛార్జీల నుండి పూర్తిగా మినహాయింపు మంజూరు చేయబడిందని తెలిపారు. అదేవిధంగా ఈ ఫారాలకు భవన అనుమతి, లైసెన్స్ రుసుమును గ్రామ పంచాయతీల్లో వసూలు చేసే రుసుముకు సమానంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా పట్టణ ప్రాంతాల్లో పశుపోషణపై ఆధారపడిన రైతులు, చిన్న వ్యవసాయదారులకు ఆర్థిక భారం గణనీయంగా తగ్గి వారి జీవనోపాధి మెరుగుపడుతుందని, మరింత మందికి స్వయం ఉపాధి, సమృద్ధి లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. గత జూన్ నెలలో జరిగిన సీఎం కాంక్లేవ్ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
ఆస్తి కోసం తల్లి చెల్లిని రోడ్డున పడేసిన చరిత్ర జగన్దని మాజీ మంత్రి ఏపీడబ్ల్యూసీఎఫ్సీ చైర్పర్సన్ పీతల సుజాత మండిపడ్డారు. ఆస్తులను ప్రేమించడం, తల్లిని చెల్లిని వేధించడం జగన్ పాలసీ అని దుయ్యబట్టారు. తల్లికి చెల్లికి న్యాయం చేయని జగన్ ప్రజలకు ఏ న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. ఆస్తి కోసం సొంత తల్లిని చెల్లిని రోడ్డున పడేసిన చరిత్ర జగన్దని, ఇది కేవలం ఒక కుటుంబ సమస్య మాత్రమే కాదని, దేశంలోని మహిళలకు రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కుపై జరుగుతున్న దాడి అని ఏపీడబ్ల్యూసీఎఫ్సీ చైర్పర్సన్ పీతల సుజాత అభివర్ణించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నాడు ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తే నేడు జగన్ తన తోబుట్టును కోర్టుకు ఈడ్చి కంస మామలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సుమారు 43,000 కోట్ల ఆస్తి ఉండి కూడా తల్లికి చెల్లికి వాటా ఇవ్వకుండా వేధించడం హేయమని, సొంత కుటుంబానికే న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఏం చేస్తారని ఆమె ప్రశ్నించారు. అలాగే వివేక హత్య కేసులో నిందితులను వెనకేసుకురావడాన్ని తప్పుపడుతూ ఒంటరి పోరాటం చేస్తున్న సునీతకు మహిళా లోకం అండగా ఉండాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసి రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలందరూ కూడా చీకొడుతున్నారు. తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిలో వాటా అడిగినందుకు రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లిని కోర్టుకు ఈడ్చినటువంటి నీచ చరిత్ర జగన్ గారిది. అంతేకాకుండా కన్న తల్లి మీద, సొంత చెల్లి మీద కేసులు వేసి కోర్టుకు ఈడ్చినటువంటి చరిత్ర కూడా జగన్ గారిది. ఈయన ఇంత దారుణాలు చేసినటువంటి వ్యక్తిగా సొంత తల్లి మీద చెల్లి మీద కోర్టు కేసులు వేసి వాళ్ళని కోర్టు కీడ్చినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారు. ఎవరైనా సరే తల్లి చెల్లి మీద ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా కోర్టుకు వెళ్ళటం చూసారనేసి నేను ప్రజల్ని అడుగుతున్నా. ఆస్తుల కోసం రోడ్డు ఎక్కారండి ఒక ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తులు. ఈ రోజున ఆ క్రెడిట్ అంతా కూడా తల్లి మీద చెల్లి మీద కోర్టుకు ఎక్కినటువంటి క్రెడిట్ అంతా కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. తమిళనాడు బోట్ల విషయంలో తనపై సోషల్ మీడియాలో కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎంపీ బీదా మస్తాన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు బోట్ల యజమానులు, మన మత్స్యకార కాపుల మధ్య నడుస్తున్న వివాదంపై నేను ఏ అధికారితోనూ గ్రామస్తులతోనూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మత్స్యకారుల వివాదాన్ని పరిష్కరించాలని చేస్తున్న పోరాటానికి ప్రయత్నాలు చేస్తున్నాయని ఎంపీ బీదా మస్తాన్ రావు పేర్కొన్నారు. ఈ విషయంలో తాను కలుగు చేసుకోవటం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని సీఎం చంద్రబాబుని కోరారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ దృష్టికి ఈ విషయాన్ని తాను తీసుకెళ్తానని చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాల బోట్ల విషయంలో శాశ్వత పరిష్కారం కోసం నెల్లూరు జిల్లా మత్స్యకారులు ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నారని, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పి మీరు చేస్తున్న పోరాటానికి, మీ మనోభావాలకి, ప్రయోజనాలకి విరుద్ధంగా నేను ఏనాడు ప్రయత్నం చేయలేదు, చేయబోను. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నిజాలు వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరడం జరిగింది. రాజ్యసభ సభ్యునిగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా హోం శాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారికి మరియు కేంద్ర మత్స్యశాఖ మంత్రివర్యులు రాజీవ్ రంజన్ సింగ్ గారికి తెలియపరిచి ఈ విషయంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరబోవడం జరుగుతూ ఉంది. ప్రజాసేవలో నిమగ్నమైన నాపై ఇలాంటి నిరాధార ఆరోపణ చేయడం దురదృష్టకరం, చాలా బాధాకరం. మత్స్యకారుల సంక్షేమం కోసం నేను నిరంతరం కృషి చేస్తున్నాను. మన జిల్లాలో చేపట్టిన అనేక అభివృద్ధి మరియు మత్స్యకార సంక్షేమ కార్యక్రమాల కోసంగా మత్స్యకారులకు చేస్తున్న సేవ మీ అందరికీ తెలిసిందే. నా జీవితంలో మత్స్యకార గ్రామాల ప్రయోజనాలకు, ప్రతిష్టకు భంగం కలిగించే పొరపాట్లు ఎప్పుడు చేయలేదు, చేయపోను కూడా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అధికారం పోయినా రోజా గర్వం తగ్గలేదని వైఎస్ విజయమ్మ లేఖ నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు భువనమ్మపై రోజా నీచమైన విమర్శలు చేస్తోందని మంత్రి సవితమ్మ మండిపడ్డారు. హిందూ సాంప్రదాయాల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని, జగన్ రెడ్డికి దమ్ముంటే డిక్లరేషన్ ఇచ్చి సతీ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవాలని ఆమె సవాల్ విసిరారు. సొంత చెల్లి
చెల్లెమ్మలకు న్యాయం చేయలేని జగన్ రాజకీయం కోసం వేలాది మందికి ఉపాధినిచ్చే భువనమ్మను విమర్శించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే తాట తీస్తామని రోజాను మంత్రి తీవ్రంగా హెచ్చరించారు. అధికారం కోల్పోయిన మాజీ మంత్రి రోజా గర్వం తగ్గలేదని, ఆమె తన నోటిని అదుపులో పెట్టుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవితమ్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో నగరి ప్రజలు బుద్ధి చెప్పినా రోజా తీరులో మార్పు లేదని విమర్శించారు. వైఎస్ విజయమ్మ రాసిన లేఖ నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకే రోజాను రంగంలోకి దింపి నారా భువనేశ్వరపై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆరోపించారు. హిందూ సంప్రదాయాల గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదని మంత్రి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన జీవితకాలంలో ఎన్నోసార్లు కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శించారని, ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారని గుర్తు చేశారు. దీనికి భిన్నంగా జగన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారా అని సవాల్ విసిరారు. వైసీపీ హయాంలో ఆలయాలపై దాడులు, రథాల దగ్ధం జరిగాయని, ఇప్పుడు వారు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రోజా గారు, భువనమ్మ గారు ఉగాది వేడుకల్లో ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు అని మాట్లాడారు. రోజా గారు, మీరు భువనమ్మ గారి గురించి కానీ నారా వారి కుటుంబం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఈరోజు మీలాగా మాకు సినిమా సెట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మరి గతంలో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేశారో, మరి ఆయన జీవిత కాలంలో ఎన్ని దేవాలయాలు కుటుంబ సమేతంగా వెళ్ళారో, అంతేకాకుండా కలియుగదైన వెంకటేశ్వర స్వామి దర్శనానికి మరి మేడం గారితో, భువనమ్మ గారితో కుటుంబ సమేతంగా ఎన్నిసార్లు వెళ్ళారో, ఎన్నిసార్లు ప్రభుత్వం తరఫున కూడా మరి పట్టు వస్త్రాలు సమర్పించారో ఒక్కసారి చూడమ్మా రోజమ్మ. మీరు మాట్లాడతారా? మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు ఏ దేవాలయానికన్నా కానీ కుటుంబ సమేతంగా, సతీ సమేతంగా మీరు పట్టు వస్త్రాలు ఏ దేవాలయంలోనే సమర్పించారా? మీరు ఈరోజు మరి హిందువుల గురించి, దేవాలయాల గురించి మాట్లాడే అర్హత మీకుందా రోజమ్మ? అంతేకాకుండా ప్రజలందరికీ తెలుసు, మరి నారా దేవాంశ్ జన్మదినం రోజు మరి అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది. నేను తెలియజేసేది ఒక్కటే, మీకు హిందువుల పైన కానీ వెంకటేశ్వర స్వామి పైన కానీ నమ్మకం ఉంటే మీరు వెళ్ళి కుటుంబ సమేతంగా వెళ్ళి మీరు డిక్లరేషన్ ఇచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. రామవరప్పాడులో 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కట్టపై బీటీ రోడ్డు పనులను గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించి ఎన్నికల హామీని నెరవేర్చారు. ఈ రహదారి నిర్మాణం వల్ల రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు ప్రాంతాల్లోని సుమారు 20,000 మందికి రవాణా కష్టాలు తొలగి హైవేకు సులభంగా చేరుకునే మార్గం సుగమం కానుంది. దశాబ్దాలుగా నెలకొన్న ఈ సమస్యను పరిష్కరించడమే కాకుండా సిఎస్ఆర్ నిధులతో మోడ్రన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు మరియు పేదల కోసం అన్నా క్యాంటీన్ ప్రారంభానికి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. తమ దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న ఎమ్మెల్యే చొరవ పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో గత 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కట్టపై రహదారి సమస్యకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పరిష్కారం చూపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈ ప్రాంతంలో బీటీ రోడ్డు పనులను స్థానిక కూటమి నాయకులతో కలిసి ప్రారంభించి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు ప్రాంతాల్లో కట్టెలపై నివసిస్తున్న సుమారు 20,000 మందికి రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇంతకాలం సరైన రహదారి లేక ప్రజలు హైవేకి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అనేక ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పనిచేసిన ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, అయితే యార్లగడ్డ వెంకట్రావు గెలిచిన వెంటనే స్పందించి పనులు ప్రారంభించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే వారి దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణంతో పాటు ప్రాంతీయ అభివృద్ధిపై కూడా ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారు. సిఎస్ఆర్ నిధులతో రామవరప్పాడులో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మోడ్రన్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పేద ప్రజలకు తక్కువ ధరలో భోజనం అందించేందుకు త్వరలోనే అన్నా క్యాంటీన్ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ శనివారం విజయవాడలోని న్యూ జీజీహెచ్ను సందర్శించి ఆసుపత్రి ద్వారా రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. యూత్ టైమ్ బ్యాంక్ మొబైల్ యాప్ను పరిశీలించి వాలంటీర్, రోగి వివరాలు,
టైం బ్యాంకులు నమోదయ్యే విధంగా చర్యలు చేపట్టారు. ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వాములు అయిన వాలంటీర్లను కలెక్టర్ లక్ష్మీశా అభినందించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా శనివారం విజయవాడలోని న్యూ జీజీహెచ్ను సందర్శించి ఆసుపత్రి ద్వారా రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. అదేవిధంగా ఆసుపత్రిలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యూత్ టైం బ్యాంక్ సేవలను ఆయన పరిశీలించారు. యూత్ టైం బ్యాంకు సేవల్లో భాగంగా నలంద డిగ్రీ కళాశాల యూత్ రెడ్ క్రాస్ 31 మంది వాలంటీర్లు, వాసవ్య మహిళా మండలి వాలంటీర్లు ఆసుపత్రికి వచ్చిన రోగులకు సేవలు అందించారు. ఆసుపత్రిలోని ఓపీడీ కౌంటర్, క్యాజువాలిటీ వార్డ్, ఫార్మసీ, ఎక్స్రే, జనరల్ సర్జికల్ ఓపీ, ఆర్జో ఓపీ, న్యూరో వార్డ్, మెయిన్ బ్లాక్, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ తదితర ప్రాంతాల్లో టైం బ్యాంక్ వాలంటీర్లు ఎంతో ఉత్సాహంగా సేవలు అందించగా కలెక్టర్ లక్ష్మీశా సంతృప్తి వ్యక్తం చేశారు. యూత్ టైం బ్యాంక్ మొబైల్ యాప్ను పరిశీలించి వాలంటీర్ రోగి వివరాలు టైం బ్యాంకులో నమోదయ్యే విధంగా చర్యలు చేపట్టారు. ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వాములు అయిన వాలంటీర్లను కలెక్టర్ లక్ష్మీశా అభినందించారు. కార్యక్రమంలో జిల్లా యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ కొల్లేటి రమేష్, సూపరింటెండెంట్ డాక్టర్ ఏడుకొండలు, నలంద కళాశాల యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ సుబ్బారావు, రెడ్ క్రాస్ జిల్లా కోఆర్డినేటర్ కనకరాజు, ఆసుపత్రి అధికారులు, వాసవ్య మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తాడిగడపలోని మేడసాని వారి వీధిలోని తాతేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు భారీగా నగదు, బంగారం దోచుకెళ్లారు. వెనుక కిటికీ కట్ చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు అల్మారాలు పగలగొట్టగా ఉదయం పని మనిషి గమనించి యజమానులకు సమాచారం అందించింది. అదే వీధిలోని మరో ఇంట్లో కూడా దొంగతనానికి ప్రయత్నించిన దుండగులు ఇంటి సభ్యులు మేల్కొనడంతో గోడ దూకి పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కృష్ణా జిల్లా తాడిగడపలోని మేడసాని వారి వీధిలో దొంగలు బీభత్సం సృష్టించి భారీ చోరీకి పాల్పడ్డారు. స్థానిక నివాసి మేడసాని తాతేశ్వరరావు కుటుంబం ఒక శుభకార్య నిమిత్తం బెంగళూరు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంటి వెనుక కిటికీని కట్ చేసి లోపలికి ప్రవేశించారు. అల్మరాలను పగలగొట్టి భారీగా నగదు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఉదయం పని మనిషి వచ్చి గమనించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అదే వీధిలోని మేడసాని రమేష్ బాబు ఇంట్లో కూడా దొంగతనానికి ప్రయత్నించగా ఇంటి సభ్యులు మేల్కొనడంతో దొంగలు గోడ దూకి పరారయ్యారు. పారిపోయే క్రమంలో వారు సమీపంలోని తమలపాకు తోటలో కొన్ని గిల్టు నగలను పారవేసినట్లు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరించగా పోలీసులు ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని వంగవీటి ఆశాకిరణ్ స్పష్టం చేశారు. తల్లిగా, భార్యగా, కూతురుగా మరెన్నో బాధ్యతలను మహిళ పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీ యూటీఎఫ్ కార్యాలయంలో కేక్ కటింగ్, మహిళలకు బహుమతులు పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగవీటి ఆశాకిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు సమాజానికి శక్తి, బలం, స్ఫూర్తిని ఇస్తున్నారని చెప్పారు. ఆడపిల్లలను చదివిస్తే కుటుంబం మొత్తం చదివినట్లేనని చెప్పారు. కుటుంబాన్ని తీర్చిదిద్దే మహిళ తల్లిగా, భార్యగా, కూతురిగా అన్ని బాధ్యతలను పోషిస్తుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కాసాని సీతామహాలక్ష్మి, గంగాపురం పద్మాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఆడపిల్లకి విద్యనే నేర్పిస్తే మొత్తం సమాజం అనేది ఉద్ధరించినట్టే మనం. ఎందుకంటే ఆడపిల్ల అనేది సమాజంలోకి వెళ్తుంది, సమాజాన్ని బలపరుచుద్ది. అలాగే సమాజాన్ని బలపరచడంతో పాటు మన దేశం కూడా ముందుకెళ్తుంది. కాబట్టి ఆడపిల్లకి విద్యతో పాటు అలాగే ఉద్యోగం చేసే స్వతంత్రం కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సంస్కారంతో పాటు స్వతంత్రం కూడా నేర్పించాలి తల్లిదండ్రులు. అప్పుడే ఆడాళ్ళు ముందుకెళ్తారు, తన కాళ్ళ మీద తను నిలబడి బతకడం అనేది నేర్చుకుంటారు, మన సమాజాన్ని, దేశాన్ని బలపరుస్తారు. అలాగే వర్క్ ఫోర్స్లో కూడా ఆడాళ్ళకి సమానమైన అవకాశాలు కలిగించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వర్క్ ఫోర్స్లో వచ్చేసరికి ఆ సమానత్వం అనేది ఉండదు. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు వర్క్ చేశాను, నాకు తెలుసు. కాబట్టి ఎలా ఉంటుంది ఆడాళ్ళకి జెండర్ డిఫరెన్స్ అనేది, పే రోల్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది, వర్క్ ఫోర్స్లో కూడా ఇచ్చే రెస్పెక్ట్ డిఫరెన్స్ ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. ఒకటి మర్చిపోకండి, కుటుంబాన్ని తీర్చిదిద్దిన ఆ ఆడబిడ్డ వర్క్లో ఎందుకు చేయలేదు?
అమోఘంగా చేస్తుంది, అందరికన్నా బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది, అది మర్చిపోకండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్పై నిరుద్యోగ యువత అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఆర్వైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వివిధ విద్యార్థి యువజన సంఘాల నాయకులు నిర్వహించిన జూమ్ మీటింగ్లో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మంత్రి నారా లోకేష్ ఉగాది సందర్భంగా ప్రకటించిన 10,060 పోస్టుల జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులను తీవ్రంగా నిరాశపరిచిందని నాయకులు పేర్కొన్నారు. పాదయాత్రలో 2.50 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పి అధికారంలోకి వచ్చాక కేవలం తక్కువ పోస్టులతో క్యాలెండర్ ఇవ్వడంపై మండిపడ్డారు. జనవరి 1నే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న హామీ నెరవేరలేదని గుర్తు చేశారు. జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావించినటువంటి పరిస్థితిలో లేనటువంటి పరిస్థితి. విద్యుత్ శాఖలో ఖాళీగా పోస్టులు ఉన్నాయి, దానికి సంబంధించేంతవరకు ప్రకటన ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించి సుమారుగా 6 లక్షల పైచిలకు నిరుద్యోగులు కోచింగ్ తీసుకుంటా ఉన్నారు. కేవలం 100లోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా శిశు సంక్షేమ శాఖలో సుమారుగా 300 పైచిలకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గత ప్రభుత్వంలో క్లియరెన్స్ ఇచ్చినా ఇంతవరకు భర్తీ చేసినటువంటి పరిస్థితి లేదు. ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్లు 170 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయ శాఖలో 134 పోస్టులు పైచిలకు ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించి ఏ రకమైనటువంటి నోటిఫికేషన్లు ఇప్పటికే నిరుద్యోగులందరూ కూడా కోచింగ్ సెంటర్లో మగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ నిరుద్యోగులందరికీ న్యాయం చేయాలని. అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారింది. చేతికంది వచ్చిన పంట తీవ్ర గాలులకు కళ్ల ముందే నేల కొరుగుతుంటే ఏమీ చేయలేని పరిస్థితి అన్నదాతలది. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని కృష్ణానది లంకభూముల రైతుల దీనస్థితిపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం నదీ పరివాహక ప్రాంత లంక గ్రామాల్లో రైతులు మెట్ట భూములలో వాణిజ్య పంటలైన అరటి, మొక్కజొన్న, పసుపు పంటలను రబీ సీజన్లో సాగు చేస్తుంటారు. అయితే మొక్కజొన్న, అరటి పంటలు పెట్టుబడి పూర్తి అయి చేతికందే సమయంలో అకాల వర్షాలు, ఈదురుగాలు వేయటంతో వేసిన పంటలు నేలకొరిగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అరటి, మొక్కజొన్న పంటలకు ఎకరాకి 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టామని, చివరకు పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు తమను తీవ్రంగా నష్టపరిచాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత నష్టం జరిగినా వ్యవసాయ శాఖ అధికారులు తొంగి చూడలేదని, దెబ్బతిన్న తమ పంటలను అధికారులు అంచనా వేసి తమను ఆదుకోవాలని రైతులు అంటున్నారు. ఎట్టా ఒక కర్ర అసలు పని చేయబోయేది పాడైపోయింది, మరి ఏం చేయాలో ఏందో అర్థం కానుంది. అదండి, మరి గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా వచ్చారా? ఏంది వచ్చేది, ఎవరు చూస్తానికి కూడా రాలా. ఏం కోరుకుంటాను, వాళ్ళు ఇస్తారంటే ఏదో రాసుకెళ్తారో పోతారో. వచ్చినప్పుడు అది వాళ్ళు ఇచ్చేది లేదు, మనం చూసేది లేదు. రాసుకెళ్తానికి ఎంత రోజులు రాలా. మాకు 75 ఏళ్ళు దాకా అయినాయి కదా పెట్టుబడి. ఎంతో కొంతగా సాయం చేస్తే కది కోలుకుంటాము, ఒడ్డును పడతాం, బాకీలు పోలేకుండా. వచ్చేది లేదు, మరి ఏం ఇస్తారో ఏందో. ఎంతవరకు అధికారులు అనేవాళ్ళు రాలేదు. అదే ఇంకా పెట్టుబడి అంతా అయిపోయింది. ఇంకా మనం ఫలసాయం తీసుకోవటం, పెట్టుబడి అంతా అయిపోయింది. అక్కడ నరకానికి వచ్చే టైం అయింది. ఇక్కడ నుంచి పెట్టుబడి ఉండదు. వాసం ఒక్కొక్కటి 130-140 రూపాయలు వాసం, కట్టినందుకు 15 రూపాయలు. మొత్తం బొంగు ఇరిగిపోయింది. ఇక్కడ దరిదాపుగా ఈ పొడిదెబ్బల అంకల వరకు మేము చెప్పగలం. పొడిదెబ్బల అంకలని దరిదాపుగా ఒక 60-70 ఎకరాలు ఇరిగిపోయింది. మొక్కజొన్న మొత్తం సాఫ్ అయిపోయింది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.